పునీత బెర్నార్డు వారు ఆగస్టు 20వ తేదీన పునీత బెర్నార్డు వారి పండుగను మనం జరుపుకుంటున్నాము. పునీత బెర్నార్డు వారు గురువు, సిస్టేర్షియన్ శాఖ మఠాధిపతి, శ్రీసభ పండితుడు, మతసాక్షి. క్రీస్తు శకం 1090-1153 మధ్య ప్రాంతంలో జీవించారు. పునీత బెర్నార్డు ఫ్రాన్స్ దేశంలో బర్గండీ రాష్ట్రం తేజోన్ గ్రామంలో పొంటెయిన్సు భవనంలో క్రీస్తు శకం 1090లో పుట్టారు. తండ్రి తెలివి సోరెల్, తల్లి అతిల్. గొప్ప వంశం, ధనికులు. వీరి 7 సంతానములో బెర్నారు 3వ వారు. వీరిని తల్లి ఎంతో భయభక్తులతో పెంచింది. బెర్నార్డు మంచి చదువరి, ప్రజ్ఞాశాలి, ఆలోచనాపరుడు, ఆచితూచి అడుగు వేసే మనిషి, విరక్తత్వ ప్రియుడు. న్యాయశాస్త్ర విద్య నిమిత్తం సియేనేలోని కెటిల్లాను పట్టణమునకు పంపబడినారు. వీరు సైనిక శిక్షణ కూడా పొందినట్లు చెప్పబడింది. బెర్నార్డు క్రీస్తు శకం 112లో తమ ప్రియమైన తల్లిని కోల్పోయారు. అప్పటికి దారి వయస్సు 22 సంవత్సరములు. ఆ సమయంలో వారి మస్తిష్కంలో విరక్తి భావాలు ముప్పిరిగొన్నాయి. దైవ పిలుపు ఘోష అధికరించింది. లోకాశలు, పదవులను చిరసించారు. ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు సేవలో తరింప సన్యసించారు. ఎంతో ప్రోత్సహించి మరో 31 మందిని సన్యసింపచేసి ఒక జట్టుగా కూడగట్టారు. వీరిలో వరి వితంతు తండ్రి, ఒక బాబాయి, 4 సోదరులు ఉండడం విశేషం. ఈ సన్యాసుల బృందం క్రీస్తు శకం 1112లోనే సిటియోక్ నగరంకు చేరుకున్నారు. అక్కడ క్రీస్తు శకం 1568లో పునీత బెనడిక్ట్ కఠినతర నియమావతిని అనుసరించి ఊరింపబడిన బెర్నార్డులోని పవిత్రత, దైవ మానవ ప్రేమ, భక్తి, సాధుత్వం, చురుకుతనం, మాట్లాడే విధానం, ప్రబోధించే తీరు. వీరి క్రీస్తు సందేశాన్ని విని ఒక రాజకుమారుడు కూడా తన్ను తాను త్యజించుకొని వీరి మఠ సభ్యుడు కావడం విశేషంగా చెప్పుకోబడింది. ఈ ఖ్యాతితో బెర్నార్డు వారు యూరప్ అంతటా కలియతిరిగి సువార్తనందించారు. జర్మనీ, స్వీడను, ఐర్లాండ్, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో 136 ప్రదేశాల్లో వీరు తమ సిస్టేర్షియన్ మఠాన్ని నెలకొల్పారు. ప్రజల్లో శాంతి, సమైక్యతలకై కృషి చేశారు. ఆ రోజుల్లో అబెలార్డ్ అను నాస్తికవాది అసత్య ప్రచారాన్ని, దైవ వ్యతిరేకతని సమర్థంగా తిప్పికొట్టారు. క్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు చేసిన అద్భుత క్రియల్ని సాక్ష్యాలుగా నిరూపించారు. వీరు రాసిన గ్రంథాల్లో దే డిలిజెండో దెయో మరియు దే కన్సిడరేషన్స్ అనేవి ముఖ్యమైనవి. మొదటిది వేదాంతపరమైనది. మానవాత్మల పట్ల దేవుడు కనబరిచిన ఆశ్చర్యకర కార్యాన్ని వక్కాణించారు. తమ నిజ జీవితంలో దేవుడు కురిపించిన కృపావరం గూర్చి స్వీయ అనుభవాన్ని అందు వివరించారు. ఇక 2వ పుస్తకం ఆధ్యాత్మిక పరమైనది. శ్రీసభలో వ్యక్తిగత పవిత్రత ఆవశ్యకత గురించి తొలి ప్రాధాన్యతగా పేర్కొని మిగతా భౌతిక అవసరాలు 2వ ప్రాధాన్యతగా మాత్రమేనని పేర్కొన్నారు. శ్రీసభ పట్ల, సమాజం పట్ల బెర్నార్డు గారి అవగాహన అమోఘం. అందుకే జగద్గురువులు, పీఠాధిపతులు, రాజ్యాధినేతలు బెర్నార్డును కలిసి వివిధ సమస్యలకు పరిష్కారాలు, విధి విధానాలపై అడిగి సలహాలు గైకొనేవారు. వీరి సూచనలు బలమైన క్రైస్తవ సిద్ధాంతాలపై ఆధారపడి విశ్వజననీయమైనవిగా ఉండేవి. అన్ని కాలాలకు అందరికీ వర్తించేలా ఉండేవి. క్రీస్తు శకం 1130లో
కొత్త జగద్గురువుల ఎన్నికలో ఏర్పడిన జగడంలో బెర్నార్డ్ వారు రెండవ ఇన్నోసెంట్ పక్షం వహించి రెండవ అనలేటపు ఎన్నిక సమర్థనీయం కాదన్నారు. 12వ శతాబ్దంలో దక్షిణ ఫ్రాన్సులో పెచ్చరిల్లిన దబ్బర సిద్ధాంతాన్ని ఎదుర్కోవడంలో కార్డినల్ అల్బరిక్ సూచనల మేరకు బెర్నార్డు లాంగ్డక్ ప్రాంతంలో విస్తారంగా ప్రబోధించి క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడగలిగారు. క్రీస్తు శకం 1145లో 3వ యూజిన్ పోపు గారు శ్రీసభ పాలనా పగ్గాలు చేపట్టారు. అరును బెర్నార్డుకు చెందిన సిస్టేర్షియన్ గురువుల సభకు చెంది మఠాధిపతిగా పనిచేసేవారు. ఆ చొరవతో వారు బెర్నార్డును ఫ్రాన్సు మరియు జర్మనీ దేశాల్లో రెండవ మతోద్యమం నడపాల్సిందిగా ఆజ్ఞాపించారు. అందుకు ఆ నేపథ్యం ఏమనగా క్రీస్తు శకం 1144లో ఎడెస్సా రాజ్యపతనంలో జెరూసలేము, అంతియోకు క్రైస్తవ ప్రజల్లో భయం, అభద్రతా భావం నెలకొన్న విశ్వాసం పరీక్షకు గురైంది. అందువల్ల ఈ రెండవ మతోద్యమం అవసరమైన ఈ పవిత్ర కార్యాన్ని బెర్నార్డు వారు దిగ్విజయంగా నిర్వహించారు. క్రీస్తు శ్రమల విషయం వీరి విశ్లేషణ ప్రసంగాలు విని జర్మనీ చక్రవర్తి 3వ కాన్రాడ్ మరియు ఆయన సోదర పుత్రుడు చార్బరోసా కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా వీరి సందేశాలు యూరప్న ఉర్రూతలూగించాయి. సాధారణ జనజీవితం స్తంభించింది. పురుషులు శిలువ స్వరూపం భుజంకెత్తుకొని గ్రామాన శిలువ మార్గం ప్రార్థనలు జరుపుతుంటే మహిళలు అందుకు సహకరింపగా ప్రజల్లో మనోపరివర్తనం పెరిగి పాపోచ్చరణం, పవిత్ర జీవితంకు నడుం బిగించారు. ఆ దినాల్లో సంభవించిన ఆశ్చర్యకర సంఘటనలు, అద్భుత స్వస్థతలు, మనస్సు మార్పులు, చిక్కుల పరిష్కారాలకు లెక్కలేదు. మతోద్యమం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఇంత జరిగిన మహాకార్యక్రమంలో అపశృతులు దొర్లకపోలేదు. కొందరు మూర్ఖుల్లో బయల్పడిన క్రమశిక్షణ రాహిత్యం, ప్రజా గుంపులన్నిటిపై మితిమీరిన గుడ్డి నమ్మకం వంటివి కొందరు కుట్రదారులు రాజ్యద్రోహముకు తలపడడానికి కారణభూతమైంది. ఈ గందరగోళం అంతటికీ బెర్నార్డు గారే బలిపశువు కావాల్సి వచ్చింది. అపనిందులకు, విమర్శలతో మనోవేదనకు గురి కావాల్సి వచ్చింది. మానవ రక్షణోద్యమంలో అపూర్వ త్యాగమయిగా నిలిచిన పరిశుద్ధ దేవమాత పట్ల బెర్నార్డు గారికి ఎనలేని మర్యాద, భక్తి. ఇందుకు తార్కాణం వారు హృదయంగా రచించిన డాక్టర్ మెల్లిపూస్ అనే పుస్తకమే. వీరు అనేక విశ్వాస ప్రార్థనలు, మరియమాతను వేడుకొని జపాలు కూడా లిఖించారు. వీరు అద్భుతంగా వ్రాసిన దేవమాత శరణు కోరు జపము, మిక్కిలి నెనరు గల తల్లి మీ శరణు పరిగెత్తి వచ్చి అను ప్రార్థన శ్రీసభలో ప్రసిద్ధమైంది. వీరు తమ వృద్ధాప్యంలో తమ 63వ ఏట క్లెయిర్ వాక్స్లోని తన మఠ నిలయంలో పూర్తి సంసిద్ధతతో శ్రీసభ పండితునిగా ప్రకటింపబడినారు. బెర్నా అంటే ఎలుగుబంటి వలె మిక్కిలి సాహసి అని అర్థం.